దుష్ట శిక్షణ భక్త రక్షణ చేయడం కోసం విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో 4వ అవతారం ఈ ఉగ్ర నరసింహ రూపం. కల్మషం లేని ప్రేమకు దైవం కూడా దాసోహం అవ్వాల్సింది అనడానికి ప్రతీక అయిన రూపం. ఎన్నెన్ను వెతికినా అందే కలడు అన్న భక్త ప్రహ్లాదుని మాటని నమ్మకాన్ని నిలబెట్టడం కోసం వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ఉగ్రస్తంభాన్ని చీల్చుకొని ఆవిర్భవించాడు ఉగ్ర నరసింహుడు. ఈయన ఆవిర్భవించిన రోజునే మనం నరసింహ జయంతిగా జరుపుకుంటాము. లోకకంటకుడైన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి ఒక వరాన్ని పొందుతాడు. ఇంట్లో కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, నేల మీద కాదు, ఆకాశంలో కాదు, ఏ ఇతర వస్తువుతో కాదు, మృగము కాదు, మనిషి కాదు, అలాంటి మరణాన్ని కావాలని వరాన్ని పొందుతాడు. ఆయన కోరిక మేరకు సంధ్యా సమయంలో సగం మనిషి సగం సింహం రూపంలో ఆవిర్భవించాడు ఉగ్ర నరసింహుడు. గడప మీద కూర్చోబెట్టుకొని పదునైన గోళ్లతో హిరణ్యకశిపుని చీల్చి వధించి తన భక్తుడైన ప్రహ్లాదుని ప్రాణాన్ని నిలబెట్టాడు ఉగ్ర నరసింహుడు. అందుకే పెద్దవాళ్ళు గడప మీద కూర్చోకూడదు అంటారు. మా నాన్న వాళ్ళ ఇంటి దైవం అయితే ఈ నరసింహస్వామి.